హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము ఇంక్రిమెంటల్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంక్రిమెంటల్ మోడల్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇంక్రిమెంటల్ మోడల్ మీన్స్ మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తాము. ఒక్క మాడ్యూల్ని బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో మాడ్యూల్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్. సో ఇది స్పెషల్గా లార్జ్ ప్రాజెక్ట్స్కి మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో అదే చెప్తున్నాము ఇక్కడ. ఇంక్రిమెంటల్ మోడల్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వేర్ రిక్వైర్మెంట్స్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ స్టాండ్ అలోన్ మాడ్యూల్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఒక అప్లికేషన్ని డైరెక్ట్గా అప్లికేషన్ మొత్తాన్ని ఒకేసారి డెవలప్ చేయకుండా ఆ అప్లికేషన్ని మల్టిపుల్ మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసి మాడ్యూల్ బై మాడ్యూల్ స్టెప్ బై స్టెప్ మనము డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ దిస్ మోడల్ ఈచ్ మాడ్యూల్ గోస్ త్రూ ది రిక్వైర్మెంట్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ phases. Every subsequent release of the module adds function to the previous release. The process continues until the complete system achieved. సో ఇక్కడ మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఈచ్ మాడ్యూల్ కూడా ఇక్కడ ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాడ్యూల్ 1 ఉంది, మాడ్యూల్ 2 ఉంది, మాడ్యూల్ 3 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ 1ని బిల్డ్ చేస్తే మాడ్యూల్ 1 ఏం చేస్తుంది, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫేజ్లోకి వెళ్తుంది. తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నీ అర్థం చేసుకున్న తర్వాత డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, అంటే డిజైన్ ద్వారా మనము కోడింగ్ని ఇంప్లిమెంట్ చేస్తాము. కోడింగ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డెవలప్ అయిన తర్వాత టెస్టింగ్ ఫేజ్లోకి వస్తుంది. టెస్టింగ్ అయిన తర్వాత ఫైనల్లీ ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈచ్ మాడ్యూల్కి ఇవన్నీ కూడా స్టెప్స్ అనేవి, ఈ అన్ని ఫేజెస్ అనేవి అప్లై అవుతాయి, ఓకేనా? సో ఈ రకంగా మనకి మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్ అని చెప్పొచ్చు. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకుంటే స్టూడెంట్స్కి ఒక మాడ్యూల్ ఉంటుంది అండ్ టీచర్స్కి సపరేట్గా ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది అండ్ అలాగే అటెండెన్స్కి సపరేట్ మాడ్యూల్ అనేది ఉంటుంది. మీన్స్ ఒకేసారి అప్లికేషన్ మొత్తాన్ని డెవలప్ చేయకుండా మాడ్యూల్ బై మాడ్యూల్ అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అటెండెన్స్ మాడ్యూల్లో ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంది అంటేనే నెక్స్ట్ మాడ్యూల్ పైన వర్క్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో అది వచ్చేసి మనకి జస్ట్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా ఈ ఇంక్రిమెంటల్ మోడల్ అనేది అర్థమవుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, రిక్వైర్మెంట్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్ అనేది ఉంది. సో ఇక్కడ ఇది మెయిన్ మనకి, ఇది ఫస్ట్ ఫేజ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్రాపర్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్ని నోట్ చేసుకుని SRS డాక్యుమెంట్ అనేది ఇక్కడ తయారవుద్ది. SRS డాక్యుమెంట్ తయారు అయిన తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ SRS డాక్యుమెంట్ అంటే ఏంటి, ప్లానింగ్, ప్రాపర్ అప్లికేషన్ యొక్క ప్లానింగ్ మొత్తం కూడా SRS డాక్యుమెంట్లో మనకి ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ బిల్డ్ 1, బిల్డ్ 2, బిల్డ్ N అప్ టు N, ఇలా ఎన్ని మాడ్యూల్స్ అయినా ఉండొచ్చు ఒక ప్రాజెక్ట్ ఆర్ ఒక అప్లికేషన్లో. సో ఇక్కడ బిల్డ్ 1, బిల్డ్ 2, బిల్డ్ N ఈజ్ నథింగ్ బట్ మాడ్యూల్స్ అని చెప్పొచ్చు, ఓకేనా? ఇక్కడ బిల్డ్ 1 అనేది మాడ్యూల్ 1 అనుకోండి. సో మాడ్యూల్ 1 అనేది రిక్వైర్మెంట్స్ అన్నీ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, in the first phase of the incremental model, the product analysis expertise identifies the requirements and the system functional requirements are understood by the requirement analysis team. To develop the software under the incremental model, this phase performs a crucial role అని చెప్తున్నా, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ ఫేజ్. నెక్స్ట్ ఏంటి, మాడ్యూల్ 1 అనేది రిక్వైర్మెంట్స్ని తీసుకొని డిజైన్ అండ్ డెవలప్మెంట్లోకి వస్తుంది. అంటే రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా డిజైన్ని ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. కోడ్ ద్వారా అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ అప్లికేషన్ అనేది డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్, అంటే మనం చేసిన అప్లికేషన్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది
జరుగుతుంది ఈ టెస్టింగ్లో. అండ్ ఫైనల్లీ టెస్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్, ఫైనల్లీ మెయింటెనెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మొత్తం మాడ్యూల్ 1 ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ మాడ్యూల్ 2లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇలా అప్ టు నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి మనము క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మాడ్యూల్ బై మాడ్యూల్ మనము అప్లికేషన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇన్ దీస్ ఫేజ్ ఆఫ్ ది ఇంక్రిమెంటల్ మోడల్ ఆఫ్ SDLC, ద డిజైన్ ఆఫ్ ది సిస్టమ్ ఫంక్షనాలిటీ అండ్ డెవలప్మెంట్ మెథడ్ ఆర్ ఫినిష్డ్ విత్ సక్సెస్ వెన్ సాఫ్ట్వేర్ డెవలప్స్ న్యూ ప్రాక్టికాలిటీ. ద ఇంక్రిమెంటల్ మోడల్ యూజెస్ స్టైల్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్ అని చెప్తున్నాం. అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ అర్థం చేసుకొని క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా డిజైన్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ కోడింగ్ ద్వారా. నెక్స్ట్ ఏంటి? థర్డ్ ఫేజ్ అన్నాను, టెస్టింగ్. సో ఈ టెస్టింగ్లో ఏంటి? మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి. సో అదే ఇక్కడ ఇన్ ది incremental model, the testing phase checks the performance of each existing function as well as additional functionality in the testing phase. The various methods are used to test the behavior of each task అని చెప్తున్నా. ఓకేనా, ఇది వచ్చేసి మనకి టెస్టింగ్ ఫేజ్. నెక్స్ట్ ఫైనల్లీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అంటే implementation phase enables the coding phase of the development system. It involves the final coding, the design in the designing and development phase, and test the functionality in the testing phase. After completion of these phase, the number of product working is enhanced and upgraded to the final system product. సో ఇంప్లిమెంటేషన్ ద్వారా మనం ఫైనల్ సిస్టమ్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఇక్కడ డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఇంప్లిమెంటేషన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ఇంక్రిమెంటల్ మోడల్ అని చెప్పచ్చు. సో మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా ఈ ఇంక్రిమెంటల్ మోడల్ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్. సో ఇంక్రిమెంటల్ మోడల్ వల్ల యూజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్స్ అనేవి ఎర్రర్స్ అండ్ బగ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బికాజ్ మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్మెంట్ అనేది ఉంది కాబట్టి బగ్స్ని కానీ ఎర్రర్స్ని కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఈజీగా వాటిని డీబగ్ చేయొచ్చు. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఫస్ట్ 2 పాయింట్స్ చూడండి. ఎర్రర్స్ ఆర్ ఈజీ టు బి రికాగ్నైజ్డ్, అంటే ఈజీగా రికాగ్నైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈజియర్ టు టెస్ట్ అండ్ డీబగ్ చేయడం కూడా ఈజీ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి? మోర్ ఫ్లెక్సిబుల్, సింపుల్ టు మేనేజ్ రిస్క్ బికాస్ ఇట్ హ్యాండిల్డ్ డ్యూరింగ్ ఇట్స్ ఇటరేషన్. ద క్లయింట్ గెట్స్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఎర్లీ అని చెప్తున్నాం. సో ఏంటి అంటే కస్టమర్ ఇంటరాక్షన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు అంటే మాడ్యూల్ 1లో కస్టమర్ యూజ్ చేస్తాడు కాబట్టి. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ మాడ్యూల్ ఉంది. సో ఈ మాడ్యూల్ 1 అనేది బిల్డ్ చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా. సో అప్పుడు ఈ మాడ్యూల్ 1ని కస్టమర్ యూజ్ చేస్తాడు. సో ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ని మనము నెక్స్ట్ మాడ్యూల్లో మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటి? ద క్లయింట్ గెట్స్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఎర్లీ. సో ఇక్కడ అప్లికేషన్ మొత్తాన్ని ఒకేసారి ఎట్ ఏ టైంలో బిల్డ్ చేయాలి అంటే కష్టం. ఎందుకు? కంపెనీ వాళ్ళు ఎట్ ఏ టైం అంత అంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కంపెనీ వాళ్ళు మనకి ఎట్ ఏ టైం అంత మనీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకి డిఫికల్ట్ కదా. సో అందుకని అప్లికేషన్ మొత్తాన్ని ఒకేసారి ఎట్ ఏ టైం బిల్డ్ చేయకుండా మాడ్యూల్ బై మాడ్యూల్ మనము అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో కాస్ట్ అనేది కూడా అంత ఎక్కువగా ఏం అవ్వదు ఇలా చేస్తే. సో ఇది వచ్చేసి మనకి ఇంక్రిమెంటల్ మోడల్. సో ఏమేమి డిస్కస్ చేసాము ఇంక్రిమెంటల్ మోడల్ గురించి? సో ఇంక్రిమెంటల్ మోడల్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వేర్ రిక్వైర్మెంట్స్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ స్టాండర్డ్ లా మాడ్యూల్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో మెయిన్గా ఏంటి అంటే ఇంక్రిమెంటల్ మోడల్ మీన్స్ మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తాము.
ఒక మాడ్యూల్ని బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో మాడ్యూల్ని బిల్డ్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్ అని చెప్పచ్చు. సో ఇది స్పెసిఫిక్గా లార్జ్ ప్రాజెక్ట్స్కి మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఇంక్రిమెంటల్ మోడల్ అనేది. అండ్ ఈచ్ మాడ్యూల్లో కూడా ఈ రిక్వైర్మెంట్ ఫేజ్ అనేది లైక్ చాలా ఇంపార్టెంట్. ఈ రిక్వైర్మెంట్ ఫేజ్ అనేది సో మనకి ఇంక్రిమెంటల్ మోడల్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి? రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ కదా. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏంటి అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా అర్థం చేసుకొని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడే తయారవుద్ది. వన్స్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది తయారైన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అప్ టు సువాన్ మాడ్యూల్ N. మనకి ఒక అప్లికేషన్లో మల్టిపుల్ మాడ్యూల్స్ అనేవి ఉండొచ్చు. సో ఇక్కడ మాడ్యూల్ 1లో డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని డిజైన్ అనేది చేస్తాము అండ్ కోడింగ్ ద్వారా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ డెవలప్ అయిన తర్వాత మన అప్లికేషన్ మన మాడ్యూల్ అనేది డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్లోకి వస్తుంది. టెస్టింగ్ ఫేజ్లో ఏం చేస్తాము? మన అప్లికేషన్లో ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేసి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మనకి ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ అప్లికేషన్ అనేది రెడీ అవుద్ది. సో ఇదంతా కూడా మాడ్యూల్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్లోకి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాడ్యూల్ 2లో కూడా అదే ప్రాసెస్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్. సో ఇలా మల్టిపుల్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఈ రకంగా మనం మాడ్యూల్ బై మాడ్యూల్ అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ మోడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి? అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసాము. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్ ఏంటి? ఎర్రర్స్ని, బగ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఈజీగా వాటిని డీబగ్ చేయొచ్చు ఐడెంటిఫై చేసి. అండ్ అలాగే మోర్ ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు. లార్జ్ ప్రాజెక్ట్స్కి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇంక్రిమెంటల్ మోడల్ అనేది. అండ్ అలాగే కస్టమర్ ఇంటరాక్షన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. మాడ్యూల్ 1లో కస్టమర్ యూజ్ చేస్తాడు కాబట్టి ఏం చేంజెస్ చేయాలి అనేది మనకి నెక్స్ట్ మాడ్యూల్లో అర్థమవుద్ది. అండ్ అలాగే అప్లికేషన్ మొత్తాన్ని ఒకేసారి ఎట్ ఏ టైంలో బిల్డ్ చేయాలి అంటే కష్టం. సో కంపెనీ వాళ్ళు కూడా మనకి ఎట్ ఏ టైం పే చేయాల్సి ఉంటుంది మనీ. సో అలా కాకుండా మనము ఒకేసారి బిల్డ్ చేయకుండా మాడ్యూల్ బై మాడ్యూల్ మన అప్లికేషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంక్రిమెంటల్ మోడల్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.